ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రభుత్వం భూసేకరణకు అనుమతి ఇచ్చేసిందండి. ఆదిలాబాద్ లో 2-3 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి స్థాయిలో పనులు అయిపోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆదిలాబాద్ లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ అనుమతులు జారీ చేసేసింది. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ప్రక్రియ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ లో 700 ఎకరాలు తక్కువ లేకుండా సేకరించాలని కలెక్టర్లనైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని దానికోసం కేటాయించారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్ బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను రానున్న 2 లేక 3 సంవత్సరాల్లోకి ప్రజల అవసరాల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భూసేకరణ ప్రక్రియ అన్ని ప్రక్రియలు పూర్తి కాగానే పనులు ప్రారంభించడానికి విమానయాన శాఖ సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే వరంగల్లోని మామునూరు విమానాశ్రయం పూర్తికి కావలసిన భూసేకరణ పూర్తి కావస్తా ఉందని చెప్తున్నారు. ఇక్కడ అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆదిలాబాద్ లోను బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయానికి భారత వాయుసేన మిలిటరీకి సంబంధించి అంగీకారం తెలపడంతో ఏఏఐ రాబోయే 2 నెలల్లో ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడానికి సిద్ధమైపోతా ఉంది. ఈ 2 విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కాగా స్థానిక పరిస్థితులను బట్టి 2027 డిసెంబర్లోకి అందుబాటులోకి తెస్తామని కేంద్రం అయితే మాట ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణలో విమానాశ్రయాలు 2 నుంచి 3 వరకు త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి